అందరికీ నమస్కారం. ధర్మరాశి ఛానల్కి స్వాగతం. కర్కాటక రాశిలో కుజ స్తంభన వల్ల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశి చక్రాల్లో నిర్ణీత వ్యవధిలో తమ స్థానాలను మారుతూ ఉంటాయి. ఇలా గ్రహాలు స్థాన మార్పు చెందినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. భూమికి ప్రతీకగా భావించే కుజుడు 20 అక్టోబర్ 2024 ఆదివారం మధ్యాహ్నం 3:04 కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థిక పరంగా మీకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. అలాగే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. భయపడకుండా కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ కుజుడి సంచారంతో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు. అన్ని సవాళ్లను అద్భుతంగా అధిగమిస్తారు. ఈ కాలంలో మీకు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవన నాణ్యతను మెరుగుపడుతుంది మరియు సౌకర్యాన్ని ఆనందాన్ని పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు, విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రావచ్చు. కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి కుజుడి సంచారం 7వ మరియు 12వ గృహాలకు అధిపతి కుజుడు మీ రాశికి 3వ ఇంటిలో సంచరిస్తున్నాడు. ఫలితంగా కర్కాటక రాశిలో కుజుడి సంచార సమయంలో మీ సంకల్పం వల్ల మీ ప్రయత్నాలలో విజయానికి దారితీస్తుంది. మీ ప్రణాళిక సజావుగా సాగుతుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం, సాహసం, చొరవ వంటి లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. మీ కెరీర్ పరంగా మీరు మీ ప్రయత్నాల ద్వారా విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఉద్యోగానికి సంబంధించి విదేశీ పర్యటన లేదా పునరావాసం కోసం కూడా అవకాశాలు ఉండవచ్చు. వ్యాపారంలో మీ విస్తృతమైన నైపుణ్యాలు మీకు మరిన్ని లాభాలను పొందడంలో సహాయపడతాయి. ఆర్థికంగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మరింత డబ్బు సంపాదించడానికి మరియు ఆదా చేయడానికి ఈ సంచారం మంచి సమయం. వ్యక్తిగతంగా మీరు ప్రస్తుత పరిస్థితులకు బాగా అనుగుణంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేస్తారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి కుజుడి సంచారం 6 మరియు 11వ గృహాలకు అధిపతిగా ఉన్న కుజుడు 2వ ఇంటిలో సంచరిస్తున్నాడు. ఫలితంగా మీరు మీ కుటుంబ శ్రేయస్సు మరియు ఆర్థిక స్థిరత్వం గురించి ఆందోళన చెందుతారు. మీ కెరీర్లో పై అధికారులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే అపార్థాలు లేదా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఆటంకాలు ఉండవచ్చు. మాటల విషయంలో ఓపిక పట్టండి. మీ జీవిత భాగస్వామితో మరింత భావోద్వేగానికి లోనవుతారు. ఇది సంబంధంలో ఆనందం తగ్గడానికి దారితీస్తుంది. ఆరోగ్యపరంగా మీరు ఈ సమయంలో కంటి లేదా పంటి నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుజుడి సంచారం 5వ మరియు 10వ గృహాలకు అధిపతిగా అంగారకుడు మొదటి ఇంటిలో సంచరిస్తున్నాడు. ఫలితముగా మీరు మీ పిల్లల పురోగతిలో ఆనందాన్ని పొందవచ్చు. మీ రోజువారీ ప్రయత్నాల్లో విజయాన్ని పొందవచ్చు. మీ కెరీర్ పరంగా ఈ నెలలో కొత్త ఉద్యోగ అవకాశాలు తలెత్తవచ్చు. మీరు వ్యాపారం కంటే స్టాక్ ట్రేడింగ్లో నిమగ్నమై ఉంటే మీరు వ్యాపార రంగంలో పెరిగిన లాభాలను చూడవచ్చు. ఆర్థికంగా మీరు మంచి ఆదాయాల నుండి ప్రయోజనం పొందవచ్చు. వ్యక్తిగత స్థాయిలో మీ జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమను వ్యక్తం చేయడం మీ సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా మీ నైతిక ధైర్యం మరియు సంకల్పం మిమ్మల్ని ఫిట్గా మరియు శక్తివంతంగా ఉంచవచ్చు. కర్కాటక రాశిలో కుజుడు ప్రవేశించే సమయానికి అక్కడ చంద్రుడు కూడా ఉంటాడు. దీంతో కుజ చంద్రుడు కలిసి ఉండటం వల్ల ధనలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ధనలక్ష్మి యోగ ప్రభావం వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కొత్త వనరుల నుండి ఆర్థిక లాభం ఉంటుంది. పాత వనరుల నుండి కూడా డబ్బు వస్తుంది. గౌరవం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి అంగారకుడి సంచారం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చేసే పనులు ప్రశంసించబడతాయి. ఉన్నత అధికారాలతో మీరు చాలా సంతోషంగా ఉంటారు.
సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు పిల్లల నుండి ఆనందం పొందే అవకాశం ఉంటుంది. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి మరియు ఆర్థిక అంశాలు కూడా మెరుగుపడతాయి. వ్యాపారంలో విజయం ఉంటుంది మరియు నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి అంగారకుడి సంచారం 3వ మరియు 8వ గృహాలకు అధిపతిగా కుజుడు ప్రస్తుతం 11వ ఇంటిలో సంచరిస్తున్నాడు. ఈ ప్లేస్మెంట్ వారసత్వం మరియు ఇతర ఊహించిన మార్గాల ద్వారా మీకు లాభాలను తీసుకురావచ్చు మరియు మీరు మీ స్వంత ప్రయత్నాల ద్వారా వృద్ధికి అవకాశాలను కూడా కనుగొనవచ్చు. మీ కెరీర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు నెరవేరవచ్చు. మీరు ప్రయాణించే అవకాశం కూడా ఉండవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. గణనీయమైన లాభాలను పొందవచ్చు. ఆర్థికంగా మీరు ఈ సమయంలో సంపదను ఆదా చేయడం మరియు కూడబెట్టుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామితో మీ ఆనందాన్ని పెంచుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తి గృహ ఒప్పందాలు కుదురుతాయి. భూలాభం కలుగుతుంది. అన్నదమ్ములతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి అంగారకుడి సంచారం 2వ మరియు 7వ గృహాలకు అధిపతి 10వ ఇంట్లో సంచరించడంతో మీరు మీ స్నేహితులతో సుదీర్ఘ పర్యటనలు మరియు వృత్తి సంబంధిత ప్రయోజనాల కోసం ప్రయాణాలను ప్రారంభించవచ్చు. మీ కెరీర్ పరంగా ఈ నెల కొత్త ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెట్టవచ్చు. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీలు వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీకు ఎక్కువ లాభాలను సాధించడంలో అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. మీ జీవిత భాగస్వామి పట్ల మీరు నిబద్ధత మరింత లోతుగా ఉండవచ్చు. ఫలితంగా సామరస్యపూర్వకమైన అనుబంధం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా మీ సంకల్పం మరియు ధైర్యం మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంగారకుడి సంచారం మీ 1 మరియు 6వ గృహాలకు అధిపతిగా కుజుడు 9వ ఇంటిలో సంచరిస్తున్నాడు. ఫలితంగా మీరు సుదీర్ఘ ప్రయాణాలను ప్రారంభించవచ్చు. కష్టపడి మరియు కృషి ద్వారా అవకాశాలను విజయంగా మార్చుకోవచ్చు. మీ కెరీర్లో పని కోసం సుదీర్ఘ ప్రయాణ విజయాలు మరియు పురోగతికి దారితీయవచ్చు. వ్యాపార రంగంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అధిక లాభాలు మరియు వేగవంతమైన విజయాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు అవసరమైన సమయంలో రుణాలను పొందవచ్చు మరియు అదనపు ప్రోత్సాహకాలను పొందవచ్చు. వ్యక్తిగత స్థాయిలో మీరు జీవిత భాగస్వామితో మీ సంబంధం బలోపేతం కావచ్చు. మీకు ఆనందాన్ని తెస్తుంది. రాశ్యాధిపతి కుజుడు భాగ్యస్థానంలో నీచబడడం వల్ల యోగం పడుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి నుంచి భూలాభం కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి అంగారకుడి సంచారం 5వ మరియు 12వ గృహాలకు అధిపతి కుజుడు 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా మీరు వారసత్వం లేదా ఇతర ఊహించిన మూలాల ద్వారా సంపాదించవచ్చు. మీ దృష్టి మీ పిల్లల సంక్షేమం వైపు మళ్ళవచ్చు. మీ కెరీర్ పరంగా మీరు తక్కువ ప్రయోజనాలతో పెరిగిన పని ఒత్తిడిని అనుభవించవచ్చు. ఇది ఉద్యోగ మార్పును ప్రేరేపిస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి మీరు అధిక లాభాలను సాధించడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. వ్యక్తిగత స్థాయిలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి కష్టపడవచ్చు. ఎందుకంటే సామరస్యం లోపించినట్లు అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు తీవ్రమైన జలుబు మరియు అలర్జీలకు గురయ్యే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి అంగారకుడి సంచారం కుజుడు 4 మరియు 11 గృహాలకు అధిపతిగా ప్రస్తుతం 7వ ఇంటి గుండా సంచరిస్తున్నాడు. ఈ అమరిక మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నమ్మకాన్ని సంపాదించగల సామర్థ్యాన్ని పెంచుతుంది. మీరు ప్రయాణం ద్వారా లాభాలను కూడా అనుభవించవచ్చు. మీ కెరీర్ పరంగా మీరు విజయానికి దారితీసే సుదీర్ఘ ప్రయాణాలను చేపట్టవచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా మీరు ఈ సమయంలో ఎక్కువ డబ్బు పోగు చేసుకునే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో లోతైన మనోజ్ఞతను పెంపొందించుకోవచ్చు. ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. జీవన నాణ్యతను మెరుగుపరుస్తారు మరియు సౌకర్యాన్ని మరియు ఆనందాన్ని పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు, విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రావచ్చు. కుటుంబ జీవితంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. తదుపరి కుంభరాశి.
ఈ రాశి వారికి అంగారకుడి సంచారం 3వ మరియు 10వ గృహాలకు అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం 6వ ఇంటి గుండా సంచరిస్తున్నాడు. ఈ అమరిక మీ అంకిత ప్రయత్నాల ద్వారా విజయాన్ని అనుభవించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది స్థిరమైన పనితీరుకు దారితీస్తుంది. మీ కెరీర్లో మీరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా మరింత సేవా ఆధారిత మనస్తత్వాన్ని అలవర్చుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి ఊహించని లాభాలను తీసుకురాగలదు. ఇది నెరవేరే భావనకు దారితీస్తుంది. ఆర్థికంగా మీ ఆదాయం పెరుగుతుందని, మీ పొదుపు సామర్థ్యాన్ని పెంచుతుందని మీరు కనుగొనవచ్చు. వ్యక్తిగత స్థాయిలో మీరు మీ జీవిత భాగస్వామిని చిత్తశుద్ధితో సంప్రదించవచ్చు. దానిని మీ విధిగా చూస్తారు. ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి ఆశించిన స్థాయిలో ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో భూలాభం కలుగుతుంది. తదుపరి మీనరాశి. కుజుడు 2వ మరియు 9వ గృహాలకు అధిపతిగా ప్రస్తుతం 5వ ఇంటి గుండా సంచరిస్తున్నాడు. ఈ అమరిక మీ భవిష్యత్తు, దాని పురోగతి మరియు మీ వ్యక్తిగత అభివృద్ధి గురించి ఆలోచించేలా మిమ్మల్ని నడిపిస్తుంది. మీ తెలివితేటలను మెరుగుపరచడానికి, మార్గాలను అన్వేషించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ కెరీర్లో మీరు పెరిగిన పని ఒత్తిడిని అనుభవించవచ్చు. ఇది మీ పనులలో ఒత్తిడి మరియు సంభావ్య తప్పులకు దారితీయవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి మీ భాగస్వాముల నుండి మద్దతు లేకపోవడం మరియు పోటీ సంబంధిత సమస్యలతో సహా సవాళ్లను తీసుకురావచ్చు. ఆర్థికంగా మీరు మరింత సంపాదించడానికి విలువైన అవకాశాలను కోల్పోవచ్చు. మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేసుకునే మీ సామర్థ్యాన్ని అడ్డుకోవచ్చు. వ్యక్తిగత స్థాయిలో మీరు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. వారి నమ్మకాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది. ఆరోగ్యపరంగా మీరు కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం కలిగి ఉండవచ్చు. బహుశా బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ వల్ల కావచ్చు. ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల సంతాన యోగానికి అవకాశం కలుగుతుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. మాటకు బాగా విలువ పెరుగుతుంది. కుజుడి సంచారం వల్ల ఇబ్బందులు పడేవారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం, చెడు పరిస్థితుల్లో మార్పు వస్తుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి. మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ డొప్పలలో దీపారాధన చేయాలి. తదుపరి సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి. మంగళవారం రోజు ఎర్రని పూలతో అమ్మవారికి అలంకరణ చేసి 9 ఎర్రని ఒత్తులు వేసి అమ్మవారి ముందు దీపారాధన చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ చేయండి. అలాగే మీ రాశి ఏంటో కూడా కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.